రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని సంపూర్ణంగా నేను అభినందిస్తాను. కారణాలు ఏమైనా రకరకాల ఒత్తిడులున్నా, ఇది కావద్దు, ఇది చేయొద్దు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ పార్టీలో అది ముందు నిలబడి ఈ వర్గీకరణ అనేటువంటిది అసెంబ్లీలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావటం, వెంటనే నిమిషాల మీద వారు అసెంబ్లీలో ఇది చేస్తాననేటువంటి ప్రకటన చేయటం, అది చాలా ఆనందం అనిపించింది నాకు. అప్పటి నుంచే నేను చాలా సైలెంట్ అయ్యా. వాస్తవంగా ఒక రాజ్యాంగపరమైన హక్కు అది. ఎవరిదెవరు గుంజుకునేది లేదు, ఎవరినెవరు తినేది లేదు, ఎవరిని మోసం చేసేది లేదు. అంబేద్కర్ సాధించి ఇచ్చినటువంటి హక్కు అది. ఆ హక్కులో అందరికీ భాగస్వామ్యం ఉండాలనేటువంటి తప్ప ఏ ఒక్కరి స్వార్థం కోసమో అది ఉండాల్సిన అవసరం లేదనేదే మా అభిప్రాయం. దాంట్లో భాగంగానే ఆ ఫైట్ జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా వాస్తవంగా ఏదైతే బెంచ్ ఉన్నదో, మన చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ గారు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషకరమైనటువంటి నిర్ణయం. ఒక్క తెలంగాణ కొరకు కాదు, భారతదేశం అంతటి కోసం ఆ నిర్ణయం జరిగింది, ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్. దాంట్లో భాగంగా ఇక్కడ ఉద్యమం అనేది ముందున్నది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తొందరగా నిర్ణయం తీసుకోవటం, అది కూడా ఆయన మీద కూడా ఒత్తిడి వచ్చి ఏబిసిడి కాకుండా చెయ్యాలనే అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా చెంపపెట్టలాగా చేసిండు. ఇలా సాధించుకున్నామనేటువంటి సంతోషం ఉన్నది. దానికి ప్రత్యేకంగా మళ్ళొకసారి నేను రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారతదేశంలో ఎవరు స్పందించకపోయినా ఆయన స్పందించాడు.